తస్మాత్ జాగ్రత్త. ఎవరైనా డిజిటల్ అరెస్ట్ అని మీకు ఫోన్ వస్తే ఎవరు కూడా భయపడకండి. ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్. డిజిటల్ అరెస్ట్ ఎలా చేస్తారు ఒకసారి ఆలోచించండి. చాలామంది చదువుకున్న వారు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఆఫీసర్లు కూడా దీనికి మోసపోయి మొన్ననే రీసెంట్గా ఒక ఆయన అంటే భీమవరం పట్టణంలో అంతర్జాతీయ డిజిటల్ అరెస్ట్ ముఠాను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినారు. భీమవరానికి చెందిన విశ్రాంత ప్రొఫెసర్ శర్మ నుంచి సైబర్ నేరగాళ్లు దపదపాలు 78 లక్షల రూపాయలు దోచుకున్నారంట. అది ఎలాగా? నీ సిమ్ కార్డు వేరే వాళ్ళకి ఇచ్చినావు, ఎవరెవరో వాడినారు, నీ బ్యాంకు నుంచి ట్రాన్సాక్షన్ జరిగినాయి, నీ అకౌంట్ నెంబర్ చెప్పు, లేదంటే నిన్ను అరెస్ట్ చేస్తాం, డిజిటల్ అరెస్ట్ చేస్తామంటే ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ ఏ విధంగా మోసపోతారు అనేది అర్థం కావట్లే. దీంట్లో మన ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. వారి పేర్లు కూడా చూపిస్తే అనంతపురానికి చెందిన తలారి జయచంద్ర కుమారు, మంక ముత్క వేమనారాయణ అంటే బాబు అంటారంట, ములకల రాజేశు, సత్యసాయి జిల్లాకు చెందిన పెద్దన్న మంజునాథ్ రెడ్డి, పంకల హనుమంతరెడ్డి అతడితో పరిచయం కావడంతో అంటే ఈ మెయిన్ ఇదంతా కాంబోడియా నుంచి ఈ సైబర్ నేరగాళ్ళు ఈ విధంగా ఫోన్లు చేసి బెదిరిస్తుంటారు. నాకు కూడా వచ్చింది, డిజిటల్ అరెస్ట్ చేస్తాం, నీ పేరు మీద ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఇల్లీగల్ మనీ లాండరింగ్ జరిగింది, అది ఇదని హిందీలో మాట్లాడినారు. నేను ఫుల్గా వేసుకున్నా, వాడు నోటుకు వచ్చినట్లు హిందీలో తిట్టి పెట్టేసినాడు ఫోన్. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. డిజిటల్ అరెస్ట్ అనేది లేదు, ఇది ఫేక్. దీని గురించి ఎవరు కూడా భయపడకండి అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం.